అందులో ఉన్న ఒక ముఖ్యమైన పాయింట్ మీద ఈ ఇరాన్ కానీ అమెరికా కానీ చాలా విభేదిస్తున్నాయండి. ఒకటి పాయింట్ ఏంటంటే పాయింట్ నెంబర్ 5 లో వాళ్ళు ఏం చెప్పారంటే ఇరాన్ విల్ మేక్ అరేంజ్మెంట్స్ యూజింగ్ ఇట్స్ బెస్ట్ ఎఫర్ట్స్ ఫర్ సేఫ్ ప్యాసేజ్ ఆఫ్ కమర్షియల్ వెజల్స్ ఫర్ పీరియడ్ ఆఫ్ 60 days వితౌట్ ఛార్జ్ అని చెప్పడం జరిగిందండి. అంటే దాంతో ఏమంటున్నారంటే ఇరాన్ ఈ కమర్షియల్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో హర్మూజ్ జలసంధి నుంచి వెళ్లే ఏర్పాట్లు చేస్తుంది అన్నారండి. అన్న తర్వాత ఆ సెంటెన్స్ ఒకటి ఇరాన్ తీసుకుని, అంటే స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ బాధ్యత నాదే కాబట్టి ఎవరన్నా స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ లోంచి వెళ్తూ ఉంటే 60 రోజుల పాటు వాళ్ళు నాకు చెప్పాలి, నేను చెప్పిన మార్గంలో వెళ్ళాలి అని ఇరాన్ వాదిస్తోందండి. కానీ అదే 5th పాయింట్ లో ఈ సెంటెన్స్ తర్వాత కొన్ని పాయింట్స్ వస్తాయండి. ఏముంటది? సేఫ్ ప్యాసేజ్ అంటే ఏంటంటే ఈ మైన్స్ ఏవైతే పెట్టారో, సీ మైన్స్ పెట్టింది కదా ఇరాన్, అవన్నీ తీసి షిప్స్ ని వెళ్లేట్టు చేయటము. ఆ తర్వాత 60 రోజుల తర్వాత ఒమాన్ తో సంప్రదింపులు జరిపి దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి అని ఉందండి. అయితే ఇరాన్ తనకు కావాల్సిన సెంటెన్స్ అది తీసుకుంది, మిగతా వదిలేస్తోంది. అమెరికన్స్ మిగతా వాళ్ళు అనేది ఏంటంటే, మేము ఎప్పుడైతే ఈ సెంటెన్స్ రాసామో ఇది కేవలం మీరు చేయాల్సిన బాధ్యత గురించి చెప్పాం కానీ మీకు హక్కు లేదు స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ మీద అని వాళ్ళు వాదిస్తున్నారండి. ఇటీవల సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో మిడిల్ ఈస్ట్ లో పర్యటించినప్పుడు కూడా ఇలా సర్చార్జ్ కానీ ఫీ కానీ వేయటం అన్నది స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ మీద, హర్మూజ్ జలసంధి మీద, ఇది కనుక ఇక్కడ మనం అలవాటు చేస్తే ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి అలవాటు ఎక్కడ పడితే అక్కడ, ఇప్పుడు రెడ్ సీ ఉంది, స్ట్రైట్స్ ఆఫ్ మలక్కా ఉంది, లంబాక్ స్ట్రైట్ ఉంది సౌత్ ఈస్ట్ ఏషియాలో, ఇలా అన్ని జలసంధుల్లో ఎవరు పడితే వాళ్ళు ట్యాక్సులు ఫీలు వేసుకుంటూ వెళ్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏమవుతుందని ఆయన చాలా క్లియర్ గా చెప్పడం జరిగిందండి. సో దీని మీద వీళ్ళకి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనుకోకుండా వచ్చింది కాదండి, అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే. ఇరాన్ ఇట్లాంటిది ఏదో ఒకటి ఒక తిరకాసు పెట్టి అగ్రిమెంట్స్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం ఎప్పటి నుంచో చేస్తూ ఉంటుంది. ఇరాన్ డిప్లొమాటిక్ స్టైల్ అది. సో దాని మీద ఎప్పటి నుంచో నడుస్తుంది. తర్వాత మనం చూసినట్టయితే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ June 17th సైన్ చేసినప్పటి నుంచి దాదాపు, అంటే పెద్ద ఘర్షణలు ఇప్పటికి 3 జరిగాయండి. ఒకటి ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య మనం చూసాం, కొంత ప్రతిష్టంభన. అప్పుడు ఇరాన్ నేను శాంతి చర్చల్లోంచి వెళ్ళిపోతానని బెదిరించింది, తర్వాత అది తగ్గిందండి. తర్వాత June 26th, 28th నాడు కూడా జరిగిందండి. మనం చూసాం పనామా ఒక షిప్ ని అటాక్ చేయటం తర్వాత అమెరికన్స్ రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు July 7th నాడు స్టార్ట్ అయింది. అదేంటంటే ఖటార్, సౌదీ షిప్స్ ఏవైతే ఒమాన్ కోస్ట్ పక్క నుంచి వెళ్తున్నాయో వాటి మీద ఇరాన్ దాడి చేసింది. ఏమని దాడి చేసింది ఇరాన్? ఇక్కడ 2 షిప్పింగ్ లేన్స్, అంటే స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ లోంచి వెళ్ళటానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఇరాన్ కి ఆనుకుని ఉన్నటువంటి నీళ్లలోంచి వెళ్ళటము సముద్రంలోంచి, లేదా ఒమాన్ సముద్రంలోంచి వెళ్ళటం పక్కనే ఉన్నటువంటిది. మీరు ఒమాన్ మార్గం తీసుకోవటానికి లేదు, మా మార్గమే తీసుకోవాలి అని చెప్తోందండి ఇరాన్. ఇరాన్ వాదించేది ఏంటంటే, మీరు పాయింట్ నెంబర్ 5 మనం ఇందాక అనుకున్నట్టు మేం కదా రెస్పాన్సిబిలిటీ అని. ఒమాన్ మిగతా అక్కడ గల్ఫ్ స్టేట్స్ కూడా వాదిస్తోంది ఏంటంటే, మనం అసలు ఫస్ట్ 60 రోజుల పాటు మీకు ఒక పాత్ర ఇచ్చాము, అందులో ముఖ్యంగా ఇది క్లీనింగ్ చేయటం కోసమే చెప్పాము, సీ మైన్స్ అవి తీసేయటం గురించి. అంత మాత్రాన ఇది మీ ఈ సముద్రం అన్నది మీ టెరిటరీ ఆధిపత్యం కాదు అని క్లియర్ గా వాదిస్తున్నారు. దాని మీద చాలా గొడవ నడుస్తోంది. ఇరాన్ కు వస్తున్న ప్రాబ్లం ఏంటంటే, ఇరాన్ ఈ రోజు గెలిచాము యుద్ధం అని చెప్పుకోవటానికి ఉన్నది ఒకే ఒకటండి, స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ జలసంధిలోంచి వెళ్తున్న షిప్స్ ని టార్గెట్ చేయటం. అది కనుక లేకపోతే ఇరాన్ నిజంగా యుద్ధం గెలిచిందే అని అందరూ అడుగుతారు. కాబట్టి దాన్ని ఎలాగో అలా పట్టుకుని బాగా ఫైనాన్షియల్ గా కూడా లాభపడాలని చూస్తుంది. అంటే ఇప్పుడు 60 రోజులు ఏ దాడులు చేయకుండా వెయిట్ చేసి ఉంటే తనకి అప్పర్ హ్యాండ్ ఉండదని ఇరాన్ భావించి దాడులు మొదలుపెట్టిందా? ఖచ్చితంగా అండి. 60 రోజుల పాటు స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ ని మామూలుగా వదిలేసి ఒమాన్ తర్వాత మిగతా దేశాలు వాటిలో పెద్ద పాత్ర పోషిస్తే, ఇంతకు ముందు లాంటి సిచ్యువేషన్ వస్తే కనుక ఇరాన్ యుద్ధం నుంచి ఏం గెలిచింది, ఏం తీసుకెళ్తోంది కదా? ఏం లేదు. అదర్ దాన్ స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ పట్టు తప్పితే, ఇరాన్ కి హర్మూజ్ జలసంధి పట్టు తప్పితే ఇంకా ఏం గెలిచింది? వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అంతా బాంబింగ్ అయిపోయింది, నాయకులు చనిపోయారు, ఎకానమీ బాలేదు. మరి అలాంటప్పుడు ప్రజలకి ఏం చెప్పుకోవాలి? ఒకటే ఉన్నది, ఒకటే కొన ప్రాణంలాగా మిగిలింది.
మిగిలి కానీ ఉంది, దాన్ని ఇందాక పుల్లారావు పట్టుకుంటోంది. గారు దీని ఇంపార్టెన్స్ తగ్గుతోందన్నారు. సైట్ ఆఫ్ ఆ, హర్మూజ్ అది ఇంపార్టెన్స్ తగ్గుతుంది. ఖచ్చితంగా వాస్తవమేనండి. అంటే కొన్నాళ్ల పాటు ఉండొచ్చు, ఒక 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాల పాటు స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ ఇంపార్టెన్స్ ఉండొచ్చు. కానీ మానసికంగా పాలసీ మేకర్స్ మనసులో ఇది ఒక జటిలమైన సమస్యగా తయారవుతుంది. మనం దీనికి ఆల్టర్నేటివ్స్ వెతుక్కోవాలి అని ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. భారత్ తీసుకుంటే గత కొద్ది నెలల్లోనే 40 దేశాల నుంచి మనం ఆయిల్ ఇంపోర్ట్ చేస్తున్నాం అండి. ఎందుకని? హర్ముజ్ జలసంధి నుంచి మనం ఎక్కువ డిపెండ్ అయితే మంచిది కాదు, మనం చూస్తున్నాం పరిణామాలని. హర్ముజ్ జలసంధిలోంచి మనకి 60% మనకు వస్తున్న నేచురల్ గ్యాస్, ఎల్పిజి ఇవన్నీ ఉన్నాయి కదండి. అవును. అవి కూడా హర్ముజ్ జలసంధిలోంచి వస్తుంటే మనం ఈ రోజు అమెరికా నుంచి, కెనడా నుంచి పెద్ద ఎత్తున కొంటున్నాం అండి. ఆయిల్ రష్యా నుంచి కొంటున్నాం. అంతేకాకుండా చాలా దేశాల నుంచి కొనటం సాగుతోంది. హర్ముజ్ జలసంధి గొడవ వల్ల ఆయిల్ ధర పెరిగితే మనం వేరే దేశాల నుంచి కూడా కొనుక్కోవచ్చండి. ఎందుకంటే ఆయిల్ మనం ఎందుకు తెచ్చుకుంటున్నాం? హర్ముజ్ జలసంధిలోంచి ఖరీదు తక్కువ, దగ్గర ఉంటుంది కాబట్టి తెచ్చుకుంటున్నాం. అదే కనుక మీరు ఇట్లాంటి ఫీజు, టోల్స్ అనండి, ఏదన్నా అనండి, ఇరాన్ కానీ ఎవరన్నా లెవీ చేస్తూ ఉంటే ఆయిల్ ధర పెరిగితే మనం ఎక్కడి నుంచైనా తెచ్చుకుంటాం. మనకి రష్యన్స్ కొద్ది తక్కువ ధరకి ఇవ్వడానికి సంసిద్ధంగానే ఉన్నారు కదా. సో కాబట్టి లాంగ్ టర్మ్ అగ్రిమెంట్స్ చేసుకోవడానికి మనం సంసిద్ధంగా ఉన్నాం, మనం చేస్తున్నాం. మరోపక్క తీసుకుంటే చైనా అసలు పూర్తిగా ఎలక్ట్రిఫికేషన్ చేసేయాలి ఎకానమీని, మనం ఈ ఆయిల్ గోల్ ఏంటి అని వాళ్ళు స్టార్ట్ అయ్యారండి. అంటే ఎక్కువ 10 సంవత్సరాల్లో అయిపోతుంది. మనం చూసాం, చైనీస్ ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే చేస్తారు వాళ్ళు. సో చైనా లాంటి దేశం కూడా పూర్తిగా ఎలక్ట్రిఫికేషన్ అయిపోయి ఆయిల్ మీద వాళ్ళ డిపెండెన్స్ తగ్గిస్తే హర్మూజ్ జలసంధి యొక్క ఇంపార్టెన్స్ కూడా తగ్గుతుంది. తర్వాత మనం ఇటీవల కాలంలో చూసాం, ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ అని ఇండియాను, గల్ఫ్ కంట్రీస్, ఇజ్రాయెల్, యూరోపియన్